హలో వ్యూయర్స్. నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్‌ను. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే, వరద మనం రీసెంట్‌గా వచ్చినటువంటి సెప్టెంబర్ 1, 2 ఆగస్ట్ ఎండింగ్‌లో కాబట్టి విపరీతమైన వర్షాలు ఉండడం వల్ల సో, పర్టిక్యులర్ తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం చేశాయి. సో, ఈ విషయం అంతా కూడా ఉగ్రరూపం, వరద ఉగ్రరూపాన్ని మనం చూసాము. తర్వాత ప్రాణ నష్టం, తర్వాత పంట నష్టము. తర్వాత ఈ ఈ కాంక్రీట్ జంగల్‌లో నార్మల్‌గా ఏంటంటే, ఈ నీరు లోతట్టు ప్రాంతంకు వెళ్ళలేకుండా ఎక్కడ చూసినా కూడా కన్‌స్ట్రక్షన్స్ ఉండడం. ఈ సిటీని చొచ్చుకొని పోవడం. విజయవాడ, తర్వాత ఖమ్మం సిటీస్, ఖమ్మం మొత్తం కూడా. మనం ఇవన్నీ కూడా చూసాము. ఇది ఎందువల్ల జరుగుతుంది? దీని కారణాలేంటి? మరి దీనికి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందా? ఆల్టర్‌నేటివ్ అనేది ఉందా? అనేది మనము ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం చూద్దాం. మనం ఇక్కడ ఈ 2 మ్యాప్స్ మనం చూసినట్లయితే, ఈ 2 మ్యాప్స్ కంపారిజన్ చూస్తే, ఒకటేమో వీక్లీ రెయిన్‌ఫాల్ పర్సెంట్ డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ ఫర్ డిస్ట్రిక్ట్స్ పీరియడ్ 22/8/24 నుంచి 28/8. ఈ డిస్ట్రిక్ట్‌లో మనం చూసినట్లయితే నిర్మల్‌లో 81.7, ములుగులో 75.3, మంచిర్యాలలో 68.6, మహబూబ్ నగర్‌లో 67.8 అండ్ కుమ్రం భీంలో 66.3. అదేవిధంగా పక్కన ఉండేటువంటి మ్యాప్‌లో చూసినట్లయితే క్యుములేటివ్ రెయిన్‌ఫాల్. ఈ క్యుములేటివ్ రెయిన్‌ఫాల్ ఏదైతే ఉందో 1/6 నుంచి 28/8/24. దీంట్లో ములుగులో అత్యధికం 1207.4 mm. తర్వాత కుమరం భీమిలో సో 808, జూపాలపల్లిలో 951, తర్వాత పెద్దపల్లిలో 854, బొక్తుంగూడలో 873. ఇవి నార్మల్‌గా మనకి ఇండికేషన్ ఇస్తుంది. ఐఎండీ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఐఎండీ వాళ్ళు కూడా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈ టేబుల్‌లో చూసినట్లయితే హెవీ రెయిన్‌ఫాల్ ఈ పర్టిక్యులర్ టేబుల్‌లో 22nd, 23rd, 24th, 25thలో ఎక్కడెక్కడ అత్యధిక వర్షపాతం పడుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో వైరా ఉంది, అద్దెకి ఉంది, మోదోల్ ఉంది, తర్వాత సిద్దిపేట ఉంది, నిజామాబాద్ డిస్ట్రిక్ట్, ఈ నిర్మల్, జగిత్యాల ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలా, ఎప్పుడైతే ఐఎండీ వాళ్ళు రెగ్యులర్‌గా ఈ వెదర్ బులెటిన్స్ అది చెప్పడము, మనం అందరం కూడా రెగ్యులర్‌గా చూడడము. కాబట్టి ప్రభుత్వాలు అప్రమత్తం కావడం లేదు. కాబట్టి హెవీ రెయిన్‌ఫాల్ అనేది ఇండికేషన్ అనేది ఈ ప్రజలకు చెప్పడం లేదు, అలర్ట్ చేయడం లేదు. కాబట్టి ఖమ్మంలో ఎవ్వరు ఊహించినటువంటి వరద దాదాపు ఆహ్, కని విని గాని తర్వాత విజయవాడలో సో, కాబట్టి ఆ టైంలో వీళ్ళని అలర్ట్ చేయకపోవడం వల్ల సో, ప్రాణ నష్టం దాదాపుగా 100 పైన ఇరు రాష్ట్రాల నుంచి చనిపోవడం జరిగింది. పంట నష్టం జరిగింది. తర్వాత ఇది మానవ తప్పిదంగా మనం భావించవచ్చు. ఎందుకంటే మనము ప్రకృతిని కాపాడుకోలేకుండా మనము స్వార్థంగా ఆలోచిస్తూ ల్యాండ్ రేటు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళు, బడా నేతలు అనే వాళ్ళందరూ కూడా ఈ నాలాలలో ఉండేటటువంటి జోన్స్‌ను, పర్టిక్యులర్ ఏరియాస్‌ను వాళ్ళు ఓహ్, ఆక్రమించుకొని దాంట్లో ఇల్లు కట్టుకోవడం వల్ల ఈ పరిస్థితి మనకు గమనిస్తున్నాం. ఈ సెప్టెంబర్ 1 వర్షం ఫ్లడ్స్ ఇన్ తెలంగాణ, మధిర, ఖమ్మం ఈ పిక్చర్ మనకు తెలియజేస్తుంది. దాదాపుగా ఏంటంటే 100 మంది దాదాపుగా ఇరు రాష్ట్రాల నుంచి చనిపోవడం జరిగింది. సో రైల్ ట్రాక్ సబ్మర్జ్ అయినాయి. థౌసండ్స్ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ క్రాప్స్ ఇంకా పంట నష్టం అంటే విపరీతమైనటువంటి పంట నష్టం మనం చూసాం. సో ఇది ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పిక్చర్‌లో మనం సూర్యాపేటలో ఫ్లడ్స్ ఏ విధంగా ఉంది అనేది మనము గమనిస్తున్నాము. సో ఒక్క విషయం మనం ఇక్కడ క్లియర్‌గా గమనించాలి. ఏ నగరమైనా కూడా హైదరాబాద్ గాని, బొంబే గాని, మద్రాస్ కానీ, ఏ మెట్రోపాలిటన్ సిటీ గాని 10 సెంటీమీటర్లు ఈవెన్ 2 సెంటీమీటర్స్ కూడా సమ్‌టైమ్స్ ఒకసారి 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతాన్ని తట్టుకోలేవు.
మరియు అది దాటితే మొత్తం డ్రైనేజీ వ్యవస్థ అడ్డుపడటం వల్ల వరదలతో నిండిన రోడ్లను మనం చూస్తున్నాం. ఇది చాలా సహజంగా మనం ప్రతి పట్టణంలో చూసేటటువంటి విషయం. సో, చాలా నగరాలు చెరువులు మూసివేయబడ్డాయి. మరియు ట్యాంకులు, వాటర్ బాడీలు నిండి మరియు లోతట్టు ప్రాంతాలు చాలా దగ్గరగా ఇళ్ల నిర్మాణాన్ని ఇంతకుముందు ప్రభుత్వాలంతా అనుమతించి వచ్చారు. ఈ మానవ నిర్మిత కాంక్రీట్ అడ్డుపడడం వల్ల అదనపు నీటిని లేదా చిన్న నీటి వనరులను నిల్వ ఉంచడానికి అనుమతించదు. మనం 2000లో చూసినాము, 2016లో చూసినాము, 2020లో చూసాము. వెరీ రీసెంట్‌గా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌కు ముందు. తర్వాత 2024 సంవత్సరంలో వర్షం నీటి కారణంగా దాదాపు 7 అడుగుల మేర మునిగిపోయిన వీధులు మనము చూసాం. సో, చాలా నగరాలు మనం ఇంతకుముందు చెప్పినట్టు కాంక్రీట్ జంగల్‌గా మారాయి. మరియు భూమి విలువ చాలా ఎక్కువగా స్కై రాకెట్‌గా మారాయి. ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్న అతి తక్కువ భూమిని ఉపయోగించాలని కోరుకోవడం వల్ల, సో, నార్మల్‌గా ఏంటంటే కన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఈ పర్టిక్యులర్ ఈ లోతట్టు ప్రాంతంలో, లేకపోతే బఫర్ జోన్‌లో, ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో మనం దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం తర్వాత. సో, ఈ కన్‌స్ట్రక్షన్ చేయడం వల్ల జరుగుతుంది. అయితే మనం చూసినట్లయితే మామూలుగా హైదరాబాద్ జనాభా మనం చూసినట్లయితే, సో, 1951లో చూసినట్లయితే 11,00,000 ఉంది. తర్వాత క్రమేణా 1991 నుంచి పెరగడం స్టార్ట్ అయింది. 43,86,000. ఈ 43,86,000 ఇప్పుడు ప్రస్తుతము ఆహ్, 1,10,00,000 ఇంకా కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి 2000 ఇనిషియల్‌గా ఏదైతే ప్లాన్ చేశారో ఈ పట్టణాన్ని, సో, అది నిజాం పీరియడ్‌లో ఉండేటటువంటి డ్రైనేజ్ సిస్టమ్. ఈ డ్రైనేజ్ సిస్టమ్ పర్టిక్యులర్‌గా ఏంటంటే, ఆ పర్టిక్యులర్ పాపులేషన్ ఇంతకుముందు మనం చెప్పినట్టు 1951 ఆ పాపులేషన్ వరకు మాత్రమే ఈ పర్టిక్యులర్ డ్రైనేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్‌గా ఉండింది. సో, ఈ విపరీతమైనటువంటి పాపులేషన్ పెరగడం వల్ల, సో, కాబట్టి ఈ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ పర్టిక్యులర్ డ్రైనేజ్ సిస్టమ్‌ను ప్లానింగు ఈ గత ప్రభుత్వాలు గాని, ఇప్పటి ప్రభుత్వం గాని సీరియస్‌గా ఆలోచించుకోకపోవడం వల్ల ఈ సమస్య మనకు ఎదురవుతుందనేటువంటి విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నీటి చెరువులు, సరస్సులు ఈ భారీ వర్షానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నీటి కుంటలు, సరస్సులు పూర్తి స్థాయికి చేరుకుంటున్నాయి. సో, అవి లోతట్టు ప్రాంతాలకు ప్రవహించబడుతుంది. అందులో నిండినటువంటి నీరు వేరే దారి లేకుండా మొత్తం కూడా కన్‌స్ట్రక్షన్ కాంక్రీట్ జంగులు కాబట్టి, సమీపంలోని సరస్సు జలాల నుండి అధికంగా వరదల కారణంగా దాదాపు మనం చూసాము 2020లో దాదాపు ఈవెన్ 24లో 165 కాలనీలు మునిగిపోవడాన్ని మనం చూసాం. సో, 165 కాలనీలు దాదాపు మెజారిటీ ఆఫ్ ది కాలనీ మనం ఇక్కడ మునిగిపోవడం గమనించాం. సో, ఈ దాదాపు 185 సరస్సులు, చెరువులు ఉన్నాయి. హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతంలో, హైదరాబాద్ అంతా కూడా. దాదాపు 75 సరస్సులు, చెరువులు ప్రమాదకర పరిస్థితిలో అంటే ఉన్నాయి. ప్రమాదకర పరిస్థితిలో అంటే దాదాపు కంప్లీట్‌గా ఆక్యుపై చేయబడ్డాయి. సో, ఈ ఈ నీటి వనరులు మరియు సరస్సులు బలోపేతం చేయడానికి మరియు సుందరీకరించడానికి అప్పటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 250,00,00,000 అంచనా వేసింది. కానీ అది 3 సంవత్సరాలకు నిధుల కొరత వల్ల అది సక్సెస్‌ఫుల్‌గా చేయలేకపోయింది. సో, ప్రతి వర్షకాలంలో మరియు ముఖ్యంగా మనం సెప్టెంబర్‌లో ఎక్కువగా చూస్తాం. మనం ఈ వరద ముఖ్యంగా రావడానికి ఈ డిప్రెషన్ వల్ల, సో, బంగాళాఖాతంలో ఉండేటువంటి డిప్రెషన్ వల్ల అక్టోబరు, సెప్టెంబర్ నెలలో అధిక వర్షపాతాన్ని రెగ్యులర్‌గా వచ్చే వర్షకాలంలో ఉండేటటువంటి వర్షపాతం కంటే మనం ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం. చాలా కాలనీలు మరియు మహోన్నతమైన అపార్ట్మెంటు నీటి వనరుల సరస్సులు లేదా నాలాల పైన నిర్మించబడింది. సో, మనం ఎక్కడ కూడా చూసినట్లయితే ఎక్కడ కూడా ఏ స్థలాన్ని కూడా వదలకుండా ఈ వీ వీళ్ళందరూ కూడా అంటే పొలిటీషియన్స్ ముఖ్యంగా ఒక పార్టీకని కాకుండా అన్ని పార్టీలకు చెందినటువంటి పొలిటీషియన్స్, తర్వాత వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరూ కూడా కబ్జా చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మనము ఈ పర్టిక్యులర్ మ్యాప్ మనం చూసినట్లయితే ఈ విజయవాడలో, సో, చాలా అంటే విపరీతమైనటువంటి ఇబ్బంది పడ్డారు. సో, బుడమేరు అది రివర్ యాక్చువల్‌గా ఏంటంటే ఎక్సెస్ కావడం వల్ల ది ఒరిజినల్ దాని ఒరిజిన్ వచ్చేసి ఖమ్మము. అక్కడి నుంచి
సో, విజయవాడలో అక్కడ నుండి కృష్ణాకు డైవర్ట్ చేయకుండా వాటర్‌ను సో, అక్కడ కూడా నిండి పొర్లుతుండడం వల్ల ఈ విజయవాడ వైపు డైవర్ట్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఉండేటటువంటి ప్రజలకు అంటే అలర్ట్ చేయకపోవడం వల్ల మామూలుగా చాలా నష్టం జరిగింది. సో, దాదాపుగా ఈ 2 రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే సో, వాళ్ళకు అవసరం ఏంటంటే ఆహ్, ఆహ్, ఓహ్, 5,00,000 పైన కూడా చిలుకు. సో, దాదాపుగా 100 మంది పైగా చనిపోవడం చూసాము. 10 విలేజెస్ సో, కాబట్టి సబ్మర్జ్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా మనము చూసడం జరిగింది. ఈ బుడమేరు అయితే విపరీతమైనటువంటి వాళ్ళకు ఇబ్బందులను గురి చేసినటువంటి విషయాన్ని కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే ఇంత టెక్నాలజీ డెవలప్‌మెంట్ అయినప్పటికీ కూడా సో, అలర్ట్ చేసే సిస్టమ్ మనకు లేదు. సో, తర్వాత ఏంటంటే చాలామంది ప్రజలు ఈ ఈ ప్రవాహక ప్రాంతంలో అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు బఫర్ జోన్ ప్రాంతంలోనే ఉండడం వల్ల సో, వాళ్ళకు ఇబ్బందులు గురవుతున్నారు. ప్రతి వర్షకాలంలో ఈ రకమైనటువంటి ఇబ్బందులు అంటే ఎప్పుడైతే ఫ్లడ్స్ వస్తుందో పర్టిక్యులర్ సెప్టెంబర్‌లో సో, ఇది రెగ్యులర్‌గా రొటీన్‌గా బట్ ఎక్సెస్ కొన్ని ఇయర్స్‌లో చాలా విపరీతమైనటువంటి పంట నష్టము, ప్రాణ నష్టము ఇవన్నీ గూడా జరుగుతుంది. దీన్ని ఈ బుడమేరు దాన్ని సారో ఆఫ్ విజయవాడ అని కూడా అంటారు. సో, పర్టిక్యులర్ సారో ఆఫ్ విజయవాడ. ఎందుకంటే విజయవాడకు చాలా ఒక నష్టాన్ని కలుగజేసేటటువంటి ఈ బుడమేరు. తర్వాత 100 ట్రైన్స్ వరకు కూడా ఆహ్, ఆహ్, వాళ్ళు కాన్సెల్ చేయడం జరిగింది. అంటే కని, విని, ఎరగని రకంగా పర్టిక్యులర్‌గా ఈ సెప్టెంబర్‌లో సో, చాలా రకమైనటువంటి ఇబ్బంది ఈ ఫ్లడ్స్ వల్ల మొత్తం ప్రజా జీవనం కూడా అతలాకుతలం కావడం మనం చూసాం. సో, ఇక్కడ మనము 20 ఆహ్, 2020లో మనం చూసినట్లయితే సో, మనం జస్ట్ కంపారిజన్ 2020లో, 24లో సో, తర్వాత ఒక్క సింగిల్ డేలో ద సిటీ ఇట్స్ ఔట్‌స్‌ప్రెస్ 324 రెయిన్‌ఫాల్ దాదాపు ఆహ్, చాలా విపరీతమైనటువంటి ఆహ్, రెయిన్‌ఫాల్ మనం అంటే 32 సెంటీమీటర్స్ రెయిన్‌ఫాల్ మనం చూడడం జరిగింది. ఇన్ జస్ట్ 24 అవర్స్ అకార్డింగ్ టు ద తెలంగాణ స్టేట్. ఇట్ వాస్ 20 ఇయర్స్ ఎగో ఆన్ ఆగస్ట్ 4, 2020 దట్ ద సిటీ హాస్ రికార్డెడ్ 241.5 అంటే 2000కు ముందు తర్వాత ఇప్పుడు 2000లో మళ్ళీ 2020లో 2000లో ఎంత వచ్చింది? 241 మళ్ళా 2020లో మనకు వచ్చింది ఎంత? 324 మళ్ళీ 3024 కూడా విపరీతమైనటువంటి ఇది కంపారిజన్ మనకు తెలియజేస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే మనము ఎన్ని లేక్స్ ఉన్నాయనే విషయం మనం చూసినట్లయితే 2,857 లేక్స్ ఉన్నాయి. ఈ టోటల్ లేక్స్ హెచ్ఎండిఏ పరిధిలో 3,532 లేక్స్ ఉన్నాయి. సో, ఈ 2010లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రివెన్షన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేసినా కూడా అది ఫంక్షనింగ్ పర్ఫెక్షన్ జరగలేదు. సో, ఇక్కడ మనము ఇది పర్టిక్యులర్‌గా చెరువుల గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో, మనం ఇక్కడ ఎఫ్‌టిఎల్ అంటే ఏంటి? దీని గురించి మనం క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. మనం ఇంతకుముందు చెప్పినట్లు 3,532లో సో, ఎగ్జిస్టింగ్ లేక్స్ ఎంత ఉన్నాయంటే 2,857 సో, మనము ఉండడం చూసాము. ఎఫ్‌టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. దాంట్లోనే ఉంది ఫుల్ ట్యాంక్ లెవెల్. ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని అంచనా వేసే ఫుల్ ట్యాంక్ లెవెల్‌ను నిర్ణయిస్తారు. వర్షాకాలం చెరువుల్లో పూర్తిగా నీళ్లు ఉంటే ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో ఎఫ్‌టిఎల్ తెలియజేస్తుంది. ఇక్కడ అన్ని కాలనీల్లో నీరు ఉండదు. దీంతో చాలా మందిని వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. నీరు లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్‌టిఎల్ పరిధిలోకి వస్తుంది. ఇది మాత్రం గమనించాల్సినటువంటిది. సో, ఈ వర్షం నీళ్లు లేకున్నా కూడా ఎఫ్‌టిఎల్ అనేది అది ఎంతవరకు వస్తుంది? ఫుల్ ట్యాంక్ లెవెల్‌లో వాటర్ విపరీతమైనటువంటి వర్షం వస్తే ఎంతవరకు వస్తుందనేది అది డిమార్క్ చేసినటువంటి ఏరియా. సో, ఎఫ్‌టిఎల్ పరిధిలో కూడా పట్టా భూములున్నా సరే సో, ఒకవేళ వాళ్ళు సొంత భూములున్నా కూడా అందులో వ్యవసాయం మాత్రం చేసుకోవచ్చు. నిర్మాణాలు చేయడానికి పర్మిషన్ ఉండదు. సో, ఇది ఈ విషయాన్ని మనం అందరూ కూడా
గమనించాల్సినటువంటి విషయం. బఫర్ జోన్ 2 లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరుల ప్రాంతాలు వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు. బఫర్ జోన్ పరిధిలో సొంత భూమి ఉన్నా సరే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టదు. సాగు మాత్రమే మళ్ళీ రిపీటెడ్‌గా మనం సాగు చేయొచ్చు. దాంట్లో మనం కన్‌స్ట్రక్షన్స్ అనేది చేయడానికి వీలు లేదు. ఇవి ఉండే ప్రదేశాలను బట్టి వాటిలో రకరకాలుగా ఉంటాయి. కొన్ని బఫర్ జోన్‌లు వన్యప్రాణుల సంరక్షణకు నిలయంగా ఉంటాయి. 25 హెక్టార్లకు మించి విస్తీర్ణం ఉన్న జలాశయాలు చెరువులు, కుంటలను బఫర్ జోన్‌లుగా పరిగణిస్తారు. వాటికి 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. మనం ఇక్కడ ఈ లేక్స్ చూసినట్లయితే పరిస్థితి హైదరాబాద్ పట్టు ఆన కొన్ని మనం ఎగ్జాంపుల్‌కి మనం చూసినట్లయితే కుంట్లూరు చెరువు 90% వరకు కూడా ఇది ఆక్రమించాం. అంటే 34.5 ఉంటే ఇప్పుడు తగ్గిపోయింది. కాబట్టి 90% ఇది ఆక్రమించబడింది. అదే విధంగా మనము ఈ చూసినట్లయితే నల్ల చెరువు 90%, కొంపల్లి 88%, కాజాగూడ 88%, తర్వాత బండ్లగూడ 83%, జిల్లెలగూడ 85%, గుర్రం చెరువు 85%, ఇజ్నాపూర్ సో 80%, ఫిర్జాజ్‌గూడ సో అక్కడ కూడా 73%, బాతల చెరువు 72%, రామకృష్ణాపురం 70%. సో చాలా తక్కువగా ఏంటంటే హుస్సేన్ సాగర్ దాదాపు 21%. కాబట్టి ఇన్ని ఎకరాలు అంటే ముందు యాక్చువల్‌గా ఉండేటటువంటి ఎఫ్‌టీఎల్ జోన్‌లో ఉండేదాన్ని కూడా ఇవన్నీ కూడా మనం ఈ పర్టిక్యులర్ లేక్స్ స్ట్రగల్ ఫర్ లైఫ్. సో కాబట్టి ఇది మనం ఈ పర్టిక్యులర్ ఈ టేబుల్ చూసినట్లయితే, ఈ ఇమేజ్ చూసినట్లయితే మనకు క్లారిటీగా కనిపిస్తుంది. తర్వాత ఈ పర్టిక్యులర్ ఈ ఇమేజ్‌లో మనకేంటంటే 83% ఉన్నటువంటిది ఈ షోయింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ డిక్రీజ్ ఆఫ్ సైజ్ ఆఫ్ 2 హైదరాబాద్ లేక్స్. ఇప్పుడు ఇది 58%కు వచ్చింది. 83% నుంచి ఇది 58% ఇది పిక్చర్. తర్వాత నెక్స్ట్ మనం ఈ దుర్గం చెరువు కూడా చూసినట్లయితే క్లియర్‌గా మనకు అవుపోతుంది. దుర్గం చెరువు విచ్ హాడ్ వాటర్ స్ప్రెడ్ ఓవర్ 4.7 లాక్ స్క్వేర్ మీటర్ ఇన్ 1967 హాస్ రెడ్యూస్డ్ ఇన్ సైజ్ బై ఓవర్ 15% అండ్ ఈస్ ఓన్లీ 4 లాక్ స్క్వేర్ మీటర్ ఇన్ 2021. ఈ పర్టిక్యులర్ పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో, మనము ఇక్కడ ఈ సమస్యలు మనం చెప్తూ ఉన్నాము. మరి ఈ సమస్యలకు సొల్యూషన్ ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, సో, ఈ నీటి వనరుల సమీపములో నిర్మించిన కాలనీలు లేదా అపార్ట్మెంట్లు, బ్లాకులు యుద్ధ ప్రాతిపదికన మార్చాలి. సో, ఇక్కడైతే బఫర్ జోన్‌లో గాని అటువంటి వాటిని ఇమ్మీడియేట్‌గా మార్చేటటువంటి ఆవశ్యకత ఉంది. భవిష్యత్తులో కొత్త లేఅవుట్‌లను మంజూరు చేసేటప్పుడు అటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సినటు అవసరం ఉంది. నాలాల నుంచి 50 అడుగుల దూరంలో సో, ఇల్లు నిర్మించకుండా చూసుకోవాలి. సో, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కొన్ని కాలనీల్లో ఫ్లాట్‌లో సెల్లార్లు పార్కింగ్ పర్మిషన్ ఉన్నాయని చూసాం. ఇటీవల వర్షపు దాదాపుగా ప్రతి సెల్లార్ అంచుల వరకు ఈ సెల్లార్‌లో దాదాపుగా మనం చూస్తున్నాం లో లయింగ్ సెల్లార్ కట్టడం వల్ల కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఈ ప్రెజెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సెల్లార్ పర్మిషన్స్ బ్యాన్ చేసిందనే విషయం మనం గమనించడం ఇది నిజంగా గొప్ప. ఇది కరెక్ట్ డెసిషన్‌గా మనం భావించవచ్చు. ఈ సెల్లార్‌లో పర్టిక్యులర్‌గా మనము ప్రగతి నగర్ గాని, ఇక్కడ గాని ప్రతి సెల్లార్ స్ట్రక్చర్‌లో కంప్లీట్‌గా నీళ్లు నిండిపోయి ఉండడం ఈ పర్టిక్యులర్‌గా. బికాజ్ ఆ వాటర్ పోయేటటువంటి ఆహ్, పాసిబిలిటీ లేదు. కాబట్టి ఎక్కడ వెళ్ళగలుగుతుంది? అది చొచ్చుకుంటూ కాలనీల్లో ఈ ఇళ్ళ లోపలికి పోవడమే జరుగుతుంది. సో, పెరుగుతున్న జనాభాకు అనులోమానుపాతంలో సమగ్ర దీర్ఘకాల స్థిరమైన డ్రైనేజీ వ్యవస్థ రూపకల్పన అవసరము. మనం ఇంతకుముందు చెప్పాము. 1951లో దాదాపు 11,31,000 ఉంటే 1,10,00,000 మంది ఇప్పుడున్నారు 24లో. కాబట్టి ఈ పాపులేషన్ అనుగుణంగా ఈ పర్టిక్యులర్ ప్లానింగ్ అనేది చాలా చక్కగా చేయడం అవసరము. ఈ ప్రభుత్వాలన్నీ కూడా గత ప్రభుత్వాలన్నీ కూడా విస్మరించడం మనం చూసాం. ఈ ప్లానింగ్‌లో పర్టిక్యులర్ సో, ఈ ఫ్లడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో మాత్రం విఫలమైనాయనే విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. హైదరాబాద్ నగరం మరియు చుట్టుపక్కల అటవీ ప్రాంతం గణనీయంగా తగ్గింది. సో, మరియు నగరంలో వరదలకు ఇది ప్రధాన కారణంలో ఒకటి. ఇది 2012 సంవత్సరంలో ఈపీటీఆర్ఐలో నివేదిక మనం చూసినట్లయితే, నగర శివార్లో విస్తరించిన మైనింగ్ కార్యకలాపాలు కూడా ఈ ప్రజల కష్టాలు మరింతగా పెంచుతున్నాయి. సో, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు
సో, మనం ఏంటంటే వర్షంలో డాంబర్ రోడ్ కాకుండా తార్ రోడ్డు అనేటి అంటే మనము ఈ బ్ తార్ రోడ్ బదులుగా సిమెంట్ రోడ్‌ను వేయడం అనేది ఉచితమైనటువంటిది. తర్వాత జి జీహెచ్ఎంసీలో దాదాపు 400 పైన సభ్యులతో డీఆర్ఎఫ్ వాళ్ళున్నారు. డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ టీమ్‌ను వీళ్ళు ఏర్పాటు చేశారు. కానీ జనరల్ అభిప్రాయం ఏంటంటే, ఈ సంక్షోభ సమయంలో అది తన పాత్రను సమర్థవంతంగా అందించలేదు అనే విషయం అందరూ గూడా ప్రజలు చెప్పడం జరుగుతుంది. మనం గూడా చూస్తున్నాం. జీహెచ్ఎంసీ 6 జోన్‌లు మరియు 30 సర్కిల్‌లో కలిగి ఉంది. మరియు తగినంత సంఖ్యలో గ్రౌండ్ స్టాఫ్ ఉన్నప్పటికీ వరదల సమయంలో పరిస్థితిని వాళ్ళు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం. సరస్సుల విస్తీర్ణాన్ని లోతుగా చేయడానికి, దాని నీటిని నిలుపుకునే సామర్థ్యం పెరగడానికి మనము ఆకర్మణ వ్యర్థాలు మరియు బురదను తొలగించాలి. సో, కాబట్టి ముందే ఈ ఎక్సర్‌సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వర్షాకాలం ప్రారంభం ముందు కృత్రిమ చెరువులు సృష్టించడానికి కూడా వర్షపు నీటిని నిల్వ చేసే ప్రత్యామ్నాయ పద్ధతిలో ఒకటి. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి ఎవరు కూడా గవర్నమెంట్ ఇనిషియేట్ చేయడం చేయలేదు. అన్ని నాళల్లో డాక్టర్ స్వాతి వేముల ఇంతకు చెప్పినట్టు సూచించిన విధంగా సెన్సార్‌లను ఇన్‌స్టాల్ చేయాలి. విపత్కర పరిస్థితిలో మనకు ముందుగానే సమాచారం అందించబడుతుంది. బెంగుళూరు డ్రైనేజ్ వ్యవస్థలో సెన్సార్‌లు అమర్చబడి మనకు ముందుగానే సమాచారం అందించబడుతుంది. బెంగుళూరు డ్రైనేజ్ వ్యవస్థలో సెన్సార్ అమర్చబడి ప్రభావితంగా పనిచేస్తుంది. సో, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ గారు ఏమన్నారంటే, డ్రైనేజ్ వ్యవస్థను సక్రమంగా అమలు చేయడానికి ముందు హైదరాబాద్ నగరం యొక్క కాంటూర్ మ్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఎత్తైన ప్రాంతాల నుంచి లోతట్టు ప్రాంతం నీటి ప్రవాహాన్ని తెలుసుకుంటామని చెప్పారు. సో, కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం రోడ్ల పరిస్థితులు మెరుగుపరచడం మరియు నిర్వహించడం మరియు డ్రైనేజ్ వ్యవస్థను పునర్రూకల్పన చేయాలి. 2011 నుంచి 2015 వరకు డ్రైనేజ్ వ్యవస్థలో కొంత మెరుగుదల పెరిగింది. కానీ జేఎన్‌టీయూ యొక్క సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ విభాగానికి చెందిన మిస్టర్ అభిలాష్, మిస్టర్ సచిన్ పరిశోధించి నివేదించిన విధంగా పెద్ద స్థాయిలో జరగలేదు. కాబట్టి ఇది ఏదైతే ఉందో కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉన్నా కూడా అది మనం ఊహించినటువంటి స్థాయిలో జరగలేదు. వర్షపు నీటి కోసం మనం ప్రత్యేక డ్రైనేజ్ వ్యవస్థను కలిగి ఉండాలి. మరియు కొంత ఖర్చు కావచ్చు. కానీ మనం ఈ మార్గం పైన కూడా చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. క్షీణించిన లేదా పాత భవనాలను గుర్తించడం మరియు ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించడం కూడా చాలా ముఖ్యమైనవి. నీటి వనరులను అతి సమీపంలో ఇల్లు నిర్మించుకున్న వారికి వసతిని ఆల్టర్‌నేటివ్ వసతిని మనము కేటాయించి ప్రజలను శాశ్వతంగా తరలించగలగాలి. ఉచిత భూములను ఆక్రమించే వారిపై భారీ జరిమానాలు విధించాలి. ఇది చాలా కష్టమైన పని. కానీ జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నందున ఇది శాశ్వత పరిష్కారం అవుతుంది. చాలా మంది మురికివాడల నివాసులు ఈ నగర వంతెనలు, సరస్సులు మరియు లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్నారు. వారికి సురక్షితమైన ప్రదేశాల్లో నివసించడానికి అవకాశాన్ని మనం కల్పించగలగాలి. తర్వాత సెల్ ఫోన్‌లు లేదా వాయిస్ లింక్ మెసేజ్‌లు పంపడం ద్వారా ప్రజలను ముందుగానే హెచ్చరించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని కలిగి ఉండాలి. నీటి వనరులు లేదా సరస్సుల దగ్గర లేదా విస్తీర్ణమైన నివసించే వ్యక్తుల డాటా మన వద్ద లేదు. ఆ డాటా మనము కోవాల. దశాబ్దాల క్రితం ప్రణాళిక చేసిన డ్రైనేజీ వ్యవస్థను చివరిగా సమర్థించడం లేదా కల్పన చేయడంలో మునుపటి ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అటువంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో నిశిత దూరదృష్టితో ప్రణాళికలు తప్పనిసరిగా దీర్ఘకాలిక దృక్కోణాలపైన ఆధారపడి ఉండాల. సో, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో, ఆహ్, ప్రభుత్వము, నాయకులు మరియు అధికారులు మనమందరం కూడా నిజమైన ఉదాత్త స్ఫూర్తితో ఆలోచించాల్సినటువంటి విషయము. సో, ఆశాజనక హెచ్ఎండిఏ మరియు మెట్రోపాలిటన్ నగర కార్పొరేషన్ అధిపతులు, ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు టౌన్ ప్లానింగ్ అధికారులతో చర్చించి 2050 కంటే ఎక్కువ కాలం కొనసాగించగలిగే డ్రైనేజ్ వ్యవస్థను పునర్నిర్మించే ప్రతిపాదనను అమలు చేయాల. సో, ఈ దిశగా ప్రభుత్వాలు చేయాల్సిన అటువంటి అవసరం ఉంది. సో, ఇప్పుడు మనం చూసేదేంటంటే, మనం హైడ్రా అనేటటువంటిది మనం చూస్తున్నాము. సో, హైడ్రా ఏంటి? సో, హైడ్రా ఆవశ్యకత ఉందా? లేదా? అనేటటువంటిది మనం చూసినట్లయితే హైడ్రా ఆవశ్యకత. సో, హైడ్రా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? సో, జూలై 19లో ఎస్టాబ్లిష్ అయింది. సో,
సో, మనం ఇమ్మీడియేట్‌గా ఈ హైడ్రా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా సెప్టెంబర్‌లో మనం వరదలు చూసాము. ప్రతి ఒక్కరు కూడా సో, ఆహ్, మదిలో కదిలే విషయం ఏంటంటే, ఈ ఖచ్చితంగా ఈ, ఈ నీరు ఎక్కడైతే చెరువులు ఉన్నాయో, ఈ ఆక్రమించబడుతున్నాయో, సో, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన భవిష్యత్ తరాలకు, ప్రజలకు, పిల్లలకు మనము ఇవ్వగలిగినదేంటంటే, మనం ఈ చెరువుల పరిరక్షణ చేయడం అనేది. ఈ పరిరక్షణ ఏ విధంగా సాధ్యమవుతుంది? కనీసం ఇప్పుడు ఇంతకుముందు మనం చూసాము. దాదాపు 90% కూడా చెరువులు ఆక్రమించబడ్డాయి. ఇప్పుడు రిమైనింగ్ సో, వాటెవర్ ద పర్సెంటేజ్ ఇంకా ఇవి కూడా ఆక్రమించుకోకుండా చూడడానికి సో, ఈ పర్టిక్యులర్ హైడ్రా పనిచేస్తుందనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. సో, హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేది తెలంగాణలోని ఒక స్వతంత్ర ఏజెన్సీ. ఇది జీవో 99 తేదీ జూలై 19, 2024 హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతంలో విపత్తు నిర్వహణ మరియు ఆస్తుల రక్షణను మెరుగుపరచడానికి ఏర్పడ్డ సంస్థ. హైదరాబాద్ రాజధాని ప్రాంతంలోని దీనిలో 4 జిల్లాలున్నాయి. నీటి వనరుల పరిరక్షించడం ఏజెన్సీ అత్యంత ప్రతిష్టాత్మకమైన తీసుకున్న పని. సో, ఇది హైడ్రా. కాబట్టి హైడ్రా మనము చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు హైడ్రా అంటే పర్టిక్యులర్‌గా ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఈ కత్తి మీద సాము చేస్తున్నాడనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైనది. ఎందుకంటే అందరూ అన్ని పార్టీలకు చెందినటువంటి పొలిటీషియన్స్ అందరూ కూడా ఫార్మ్ ల్యాండ్స్ కానీ, వాళ్ళ యొక్క ఫార్మ్ హౌసెస్ కానీ, ఇటువంటి వాటి మీదనే కట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము ఈ లాస్ట్ ఓ 2 మంత్స్, 2 ½ మంత్స్ నుంచి చూస్తున్నాము. ఈ తా ఇది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకుండా అందరియి కూడా పట్టి ఇంత సీరియస్‌గా చేసే గవర్నమెంట్ మనం చూడలేదు. ఈ పర్టిక్యులర్ గవర్నమెంట్ ఈ హైడ్రా మిషన్ ద్వారా ఖచ్చితంగా ఈ చెరువుల పరిరక్షణ, ఈ లేక్ మెయిన్ ఇంతకుముందు కూడా ప్రొటెక్షన్ అని ఉంది. కానీ అది ఎవరు కూడా ఏ ప్రభుత్వాలు కూడా అంత సీరియస్‌గా చేయలేదు. కాబట్టి ఒకసారి కేసీఆర్ చెప్పడం జరిగింది. కానీ దాన్ని సీరియస్‌గా ఎవరు కూడా యాక్షన్ చేయలేదు. దాదాపు 28,000 సో, ఆక్రమించబడి ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా తను చెప్పడం జరిగింది. ఏ ప్రభుత్వాలు కూడా ఇది ఇంత సీరియస్‌గా తీసుకోలేదు. సో, ఇక్కడ ఈ 2 విషయాలు మనం గమనించాల్సినటువంటి ఇక్కడ ఈ నాగార్జున వాళ్ళ కన్వెన్షన్ కానీ, తర్వాత ఇప్పుడు మనము వింటున్నాము. కొందరి ఎంపీల తర్వాత ఈవెన్ ఎంఐఎం వాళ్ళయి కూడా. వాళ్ళు కూడా ఏంటంటే పర్టిక్యులర్‌గా ఈ మిషన్‌కు హెడ్ చేసేటటువంటి రంగనాథ్ గారు క్లియర్‌గా చెప్తున్నారు. సో, ఈ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వి విల్ గివ్ సమ్ టైమ్. తర్వాత అప్రాప్రియేట్ టైమ్‌లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఒక పొలిటీషియన్ అని కాకుండా ఎవరైతే నిజంగా ఈ పర్టిక్యులర్ ఇంతకుముందు చేసిన వాటిని మనం ఏం చేయలేము కాబట్టి ప్రెజెంట్‌గా ఈ డేట్ నుంచి కొత్త కన్‌స్ట్రక్షన్స్ ఏవైతే వచ్చాయో, సో, ఎఫ్‌టీఎల్ జోన్‌లో గాని, బఫర్ జోన్‌లో గాని వాటిని కూల్చేయడం జరుగుతుంది. ఇది యుద్ధ ప్రాతిక మీద జరుగుతుంది. తర్వాత మనము ఇంతకుముందు చూసాం. ఎన్నో ప్రభుత్వాలు మూసీని సుందరీకరణం చేస్తాము. దాన్ని బాగా చేస్తాము. బ్యూటిఫుల్‌గా చేస్తాము. దాన్ని ఇంతకుముందు ఉండేటువంటి ఈ మూసీ అంటేనే మనకేంటంటే ఒక ఓహ్, రకమైనటువంటి భావన కలుగుతుంది. మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా మూసీలో ఉండడం వల్ల మనకు అక్కడ కూడా మూసీలో కూడా దాదాపుగా 2000 ఆహ్, 25,000 వరకు దాదాపు వాళ్ళను కూడా వెకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనం గమనించాల్సినవి. ఈ ప్రభుత్వ తప్పిదాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేశాయి? రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఏం చేశారు? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాళ్ళు ఏం చేశారు? ఏ విధంగా ఇస్తున్నారు పర్మిషన్స్? వాళ్ళు ఏ విధంగా కట్టుకుంటున్నారు? మళ్ళీ మనమే వాళ్ళని డిమాలిష్ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ వ్యవస్థను కూడా మనం క్వెషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవస్థ పర్ఫెక్ట్‌గా ఎందుకు ఉండడం లేదు? సర్వే నంబర్‌లు ఎందుకు మారవలసొస్తుంది? తర్వాత ఈ పొలిటీషియన్స్ ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయనే వాటి మీదనే కన్ను వేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు మనం చూసినట్లయితే ఏ విధంగా వాళ్ళు తొందరగా రిచ్ కావాలా, కోట్లు సంపాదించాలా, సో ఎకరాలు ఎకరాలు భూమిని సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతోటి ఈ ప్రభుత్వాలు నడిచాయేమో అనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వీటి అన్నిటికి అతీతంగా పని చేయాలని నేను కోరుకుంటున్నాము. కానీ ఎవరైతే సిన్సియర్‌గా చేయాలి, మనము ఈ అందరి అవసరాలకు ఘనంగా చేయాలనే ప్రభుత్వాలను ఎక్కువ కాలము మరి ఈ పొలిటీషియన్స్ రకరకాలుగా ఎందుకంటే ఇన్‌ఫ్లూయన్స్ పర్సన్స్ ఎక్కువగా ఉండడం వల్ల
సో వాళ్ళ ఇంపాక్ట్ కూడా దీని మీద ఉంటుంది. ఆ ఇంపాక్ట్ లేకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో సో ఈ ఖచ్చితమైనటువంటి ప్రణాళికబద్ధంగా జరిగినట్లయితే ఖచ్చితంగా హైదరాబాద్ గతిని మారుస్తుందా అనేటటువంటి విషయాన్ని మనము చూడాల్సినటువంటి విషయం ఉంది. మనం ఇక్కడ ఈ పర్టికులర్ పిక్చర్ చూసినట్లయితే ఈ పర్టికులర్ ఇమేజ్‌లో మనము ఈ కత్వా చెరువు గాని, తర్వాత రామ్‌నగర్‌లో కూల్చివేతలు గాని, ఉస్మాన్ సాగర్‌లో కూల్చివేతలు గాని, తర్వాత కన్వెన్షన్ కానీ, గండిపేటలో కానీ ఈవెన్ ఈ కాంగ్రెస్‌కి సంబంధించిన లీడర్‌లను, బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్ వీళ్ళందరి మీద కూడా వాళ్ళు చాలా సీరియస్‌గా ఈ ఆహ్, డిమాలిష్ చేయడం మనం చూసాము. తర్వాత హైడ్రాకు సపోర్టివ్‌గా వస్తున్నారు. చాలా సపోర్టివ్ వాక్స్ అని తర్వాత రకరకాలుగా ఉంది. ఇంటెన్సిటీ ఉంది. చాలా మంది ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ వాటర్ బాడీస్ మస్ట్ కంటిన్యూ ఎర్నెస్ట్‌లీ. సో, దీంట్లో ఎవరికి కూడా సెకండ్ థాట్ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అనేది ఏంటంటే కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల. ఏంటంటే ఈ పేద ప్రజలకు వాళ్ళని ఇబ్బంది పడకుండా, వాళ్లకు కన్విన్స్ చేసి, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఆక్రమించుకొని ఇక్కడ మామూలుగా వాళ్ళకు రెంట్స్‌కి ఇచ్చేసి, మామూలు జనాలు ఉండడం వల్ల, ఒక ఇంపాక్ట్ ఏం క్రియేట్ అయితుందంటే, వాళ్ళను మనం ఇబ్బంది పడుతున్నామే అని అనిపిస్తుంది. కాకపోతే ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఎవరైతే పర్మిషన్స్ తోటి ఇల్లు కట్టుకున్నారో, సో కాబట్టి వాళ్ళను సో, ఆల్టర్‌నేటివ్ అరేంజ్‌మెంట్స్ చేయడము తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఎవరైతే ఈ ప్రభుత్వం ఇంతకుముందు అధికారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చేయడం వల్లనే ప్రజలకు ఈ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళను పనిష్ చేయాలి. సో, కంపెన్సేషన్ ఏమైనా ఇవ్వాల్సున్నా కూడా వీళ్ళ ద్వారా మనం ఇప్పించే ప్రయత్నం చేయగలిగితే, ఖచ్చితంగా ఈ మిషన్ అనేది చాలా ఆహ్, ఆహ్, ఆహ్ అప్రిషియేట్ చేయవలసినటువంటి మిషన్. కాకపోతే ఏంటంటే దీనికి అడ్డంకులను ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతుందా? అనేది పెద్ద క్వెషన్ మార్క్. కాబట్టి మనం చూస్తే అయితే మనం క్లియర్‌గా కనిపిస్తుంది. అడ్డంకులను దాటుకొని వెళ్ళగలుగుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ఎప్పుడైతే మూసీని దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాన్ని బాగా బెటర్‌గా చేయాలనేటలో మనం అక్కడ ఉండేటటువంటి నివసించే వాళ్ళందరూ కూడా లోవర్ మిడిల్ క్లాసు చాలా కూలీ పనులు వాళ్ళు వీళ్ళు చేసుకునేటువంటి వాళ్లకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు చూయించి, వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్లకు నిజంగా ఆల్టర్‌నేట్ అరేంజ్ చేసి, ఈ ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. ప్రజల వ్యతిరేకత రాకుండా, మామూలుగా సామాన్య ప్రజల వ్యతిరేకత రాకుండా మనం చూసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఏ ప్రభుత్వాలు చేయనటువంటి ఈ పర్టిక్యులర్ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. కాబట్టి దీన్ని ఏ విధంగా పర్ఫెక్ట్‌గా సో, మా మా మ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మనం దీన్ని ముందుకు తీసుకోగలిగినట్టు సక్సెస్‌ఫుల్‌గా అయితుంది. మనము ఖచ్చితంగా ఈ మూసీని చాలా బ్యూటిఫుల్ మూసీ తర్వాత ఈ చెరువుల పరిరక్షణ అనేది ఎవ్వరూ చేయలేరు కాబట్టి ఇంత చేయడం అనేది గొప్పగా మనం భావించవచ్చు. అప్రిషియేట్ చేయవచ్చు. ఇటువంటి ప్రభుత్వాలు మనకు ప్రజల కోసం తర్వాత ఈ ముందు తరాల కోసం చేసే ప్రభుత్వాలను మనం ఆదరించాలన్నటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇక్కడ రంగనాథ్ గారిని మనం అప్రిషియేట్ చేయాలి. తను తర్వాత చాలా సిన్సియర్ అండ్ డైనమిక్ ఆఫీసర్. తర్వాత ఎవరికి కూడా కాకుండా తను చాలా ఇంట్రెస్ట్‌లో క్లియర్‌గా చెప్పడం జరిగింది. మనము ఈ ఆహ్, దాంట్లో అతను ఏం చెప్పాడంటే, మన రాబోయే తరం స్వచ్ఛ వాతావరణం అందించగలం. మనం సంపదను ఇచ్చి చివరిగా నేను చెప్పేదేంటంటే ఆరోగ్యమే సంపద అనేది ప్రసిద్ధ సామెత మనకు తెలిసి ఉంటే, భారతదేశంలోని ప్రతి పౌరుడు స్వచ్ఛమైన పర్యావరణం అనే విషయాన్ని గ్రహించి మన అందరికీ దాని ప్రాముఖ్యత తెలుసు. కానీ మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నాం. ఈ జాతీయ, రాష్ట్రీయ, స్థానిక మరియు మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత అని మనము భావించాలి. భారతదేశం నిజమైన పౌరుడికి బాధ్యతగా ప్రతి వ్యక్తి పైన ఉంది. ఏంటి మన సరస్సులను మరియు రక్షించడం ద్వారా మన పర్యావరణాన్ని మనము కాపాడుకోగలుగుతాము. కాబట్టి ఈ పర్టిక్యులర్ ఈ వీడియోలో సో మనము ఏంటంటే ఇది మిషన్ చాలా పర్ఫెక్ట్‌గా ఉన్న దాంట్లో డౌట్ లేదు. కాబట్టి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందుకు వెళ్ళాలి. వాళ్ళకు ఆల్టర్‌నేటివ్ అరేంజ్‌మెంట్ ఖచ్చితంగా చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచి విషయంగా నేను భావిస్తున్నాను. సో, హైడ్రాను ఈ పర్టిక్యులర్ మిషన్‌ను
సో ఎవరైతే ఈ ఇర్రెస్పెక్టివ్ ఆల్ ది పొలిటీషియన్స్కు చేయడం అనేది గొప్ప ఇనిషియేటివ్గా నేను భావిస్తున్నాను. సో ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. సో ఇది కంప్లీట్‌గా ఎన్హాన్సివ్‌గా చేయడం ఎందుకు అంటే ప్రాబ్లమ్స్ అనేది మనం క్లారిటీగా మనం డిస్కస్ చేస్తేనే దానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుందనే విషయంతోటి నేను వరదల నుంచి దాంట్లో పాసిబుల్ సొల్యూషన్స్ మనం ఏం చేయగలుగుతాం అనే దాన్ని తీసుకొని తర్వాత హైడ్రా మిషన్ నిజంగా చేసేది కరెక్టా కాదా అనే విషయాన్ని మనం డిస్కస్ చేయగలిగాం. థ్యాంక్ యూ వెరీ మచ్.